ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు 2 రోజుల క్రితం రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మండకొడిగా కొనసాగుతున్నాయి. ఇందుకు ఎల్నినో ప్రభావమే కారణమంటోంది వాతావరణ శాఖ. ఈ కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందంటోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా వ్యాపించేందుకు మరో 2-3 రోజులు పడతాయంటోంది. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిందని, మరో 3 రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించింది. ఇవాళ రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అక్కడక్కడ వడగాలులు నమోదు కావచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఉష్ణోగ్రత అత్యధికంగా 42.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక 21 జిల్లాల్లో 42.2 నుంచి అలాగే 42.8 డిగ్రీల మధ్య, 4 జిల్లాల్లో 41 నుంచి 41.8 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఇలా ఉండగా దక్షిణ తెలంగాణలో వానలు కురుస్తున్నాయి. నిన్న ఖమ్మం జిల్లాలో కల్లూరులో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించి వర్షాలు కురవాల్సి ఉంది. కానీ నైరుతి రుతుపవనాల యొక్క వేగము చాలా తగ్గిపోవడం తోటి తెలంగాణలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు రాలేదు. కేవలము దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల్లో మాత్రమే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో దక్షిణ తెలంగాణపై నైరుతి ప్రభావంతో కొద్ది రోజులుగా 2-3 రోజుల పాటు వర్షాలు పడ్డాయి. దీంతో ఆ జిల్లాలో కూడా ఎండలైతే శాంతించాయి. తెలంగాణలో మందకోడిగా కదులుతున్నటువంటి నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటి వరకు ఈ వర్షాకాలంలో నమోదు కావాల్సినటువంటి వర్షపాతం అయితే నమోదు కాలేదు. దీనికి ప్రధాన కారణం చూసుకుంటే శివ ఎల్నినో ఎఫెక్ట్ తోటి తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా నైరుతి రుతుపవనాల యొక్క ప్రవేశమైన చాలా ఆలస్యం జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ మన తెలంగాణ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో చూపిస్తుంది. సో ఎల్నినో ప్రభావంతో ఉత్తర తెలంగాణలో కూడా మనకు ఎండల తీవ్రత అయితే చాలా పెరిగింది. కానీ దక్షిణ తెలంగాణలో కాస్త వాతావరణం చల్లగా ఉంది. సో ఎల్నినో ప్రభావం ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే విస్తరించాల్సినటువంటి నైరుతి రుతుపవనాలు చాలా ఆలస్యమైనటువంటి పరిస్థితులలో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని కూడా అటు భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు తెలంగాణలో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. మరొక 2 రోజుల క్రితము రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి నైరుతి రుతుపవనాలు అయితే మందకొడిగా సాగుతున్నాయి. ఇందుకు ఎల్నినో ప్రభావ కారణమని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలో సాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలంటే శివ ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ తో పాటు ఉమ్మడి వరంగల్లోని జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలు కూడా వస్తాయి. ఇక దక్షిణ తెలంగాణలో అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ సిటీలోని కొంత ప్రాంతము, అలానే ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట లాంటి ప్రాంతాలు కూడా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లోకి వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ మన రాష్ట్రంలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ కొన్ని జిల్లాలో ఒక రకంగా ఉంటుంది, కొన్ని జిల్లాలో మరొక రకంగా ఉంటుంది. కొన్ని జిల్లాలో వర్షం పడుతూ ఉంటే కొన్ని జిల్లాలో విపరీతమైనటువంటి హై టెంపరేచర్ నమోదవుతుంది. సో ఎల్నినో ఎఫెక్ట్ తోటి వాతావరణంలో ఇలాంటి మార్పులు మనకు వస్తున్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించేందుకు మరో 2-3 రోజుల సమయం పడుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత చాలా పెరిగిందని, మరొక 3 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఇక ఈ రోజు రేపు ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అక్కడక్కడ వడగాళ్లు కూడా నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అంటే గత దాదాపు 1 వారం రోజుల నుంచి అయితే
వడగాల ప్రభావం అయితే చాలా వరకు తగ్గింది. సో మధ్యాహ్నం సమయం నుంచి సాయంత్రం సమయం వరకు కూడా వేడి గాలులు అనేది ఎక్కువగా రావడం లేదు కాబట్టి వడదెబ్బ ప్రభావం కూడా చాలా వరకు తగ్గింది. కానీ మరొక 2-3 రోజుల పాటు వేడి గాలులు వీచి వడదెబ్బ కూడా జరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. సో నిన్న మాత్రము రికార్డు స్థాయిలో చాలా చోట్ల కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యి అందులో మంచిర్యాల జిల్లా దండేపల్లిలో అత్యధికంగా 42.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక 21 జిల్లాలో 42.2 నుంచి 42.8 డిగ్రీల సెల్సియస్ మధ్య, మరొక 4 జిల్లాలో 41 నుంచి 41.8 డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే గత వారం రోజుల వరకు కూడా దాదాపు మనకు 42 బిలో వరకే నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు నిన్న మొన్న టెంపరేచర్స్ అయితే ఎక్కువగానే నమోదయ్యాయి. మొన్న కూడా మంచిర్యాల జిల్లాలో రికార్డ్ స్థాయిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే గత 2 రోజుల కనుక చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా ఉండగా ఇక దక్షిణ తెలంగాణలో వానలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇక నిన్న ఖమ్మం జిల్లా కల్లూరులో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. దాంతో పాటు ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా గురువారం అయితే వడగాళ్లు వీచాయి. నిన్న శుక్ర శని ఆదివారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడ వడగాళ్లు కూడా నమోదు అయ్యే అవకాశం ఉంది. శివ ఎల్నినో ప్రభావంతో అయితే దేశవ్యాప్తంగా కూడా నైరుతి ఋతుపవనాల విస్తరణ అయితే మందకొడిగా సాగుతుందని కూడా ఐఎండీ తెలిపింది. ఈ వరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఎల్నినో ఎఫెక్ట్ తోటి రాష్ట్రంలో ఎండల తీవ్రత చాలా పెరిగిందని, మరొక 3-4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని కూడా తెలిపింది. గురువారం అయితే ఈ ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరిస్తాయని తెలిపింది. సో పసిఫిక్ మహాసముద్రంలో గరిష్ట స్థాయిలో మనకు వాటర్ వేడవుతుంది. శివ సో అంటే సముద్రాలలో అధికంగా నమోదు అవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేని విధంగా సముద్ర జలాలు విపరీతమైనటువంటి వేడెక్కుతున్నాయి. ఆ వేడితోటి ఎల్నినో ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి నైరుతి ఋతుపవనాలతో పాటు వాతావరణంలోని అన్నిటిపైన కూడా ఎల్నినో ప్రభావం చూపిస్తుంది. దాంతో ఈసారి వర్షపాతం కూడా చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎందుకంటే ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఆల్రెడీ మనకు జూన్ ఎంటర్ అయింది. జూన్ ఎంటర్ అయి సగం నెల కూడా కావస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే కూడా మన తెలంగాణతో పాటు ఏపీ కానీ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా మినిమం పడాల్సినటువంటి వర్షం కూడా ఇప్పటి వరకు పడలేదు. అంటే లేట్ అవుతుంది అన్నట్టు. వానాకాలం సీజన్ లేట్ అవుతుంది. ఇప్పుడు వరకు అయితే వర్షాలు కురవలేదు. ఇదంతా కూడా ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా కూడా అటు వాతావరణ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరొక 2-3 రోజుల్లో ఇటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. శివ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే నైరుతి ఋతుపవనాలతో కూడా వర్షాలు పడతాయి. ఆవర్తన ప్రభావాలతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటాయి. ఒకవేళ నైరుతి ఋతుపవనాల వేగం తక్కువగా ఉండి ఆ ఎఫెక్ట్ తోటి వర్షాలు కురవకుంటే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే ఆవర్తనాలు ఉంటాయో ఉపరితల ద్రోణి గాని ఆవర్తనాలు, సో దీంతో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగాళాఖాతంలో కూడా ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రభావంతో కూడా శుక్ర శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ 24 గంటల్లో గడిచిన 24 గంటల్లో ఒకసారి కనుక చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలంలో 10.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జూలూరు ఆడులో 9.94 సెంటీమీటర్లు, గుండాలలో 8.0 సెంటీమీటర్లు, సుజాత నగర్ లో 5.92 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా కల్లూరులో 8.85 సెంటీమీటర్లు, తల్లాడలో 5.65 సెంటీమీటర్లు, మహబూబాద్ జిల్లా కొత్తగూడలో 5.91 సెంటీమీటర్లు, గంగవరంలో 5.0, సంగారెడ్డిలో 5.35 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజేడులో 5.48 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా నగరేకల్లో 3.95 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా ఐటిపాములలో 2.65 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శివ సో ఇలాంటి పరిస్థితులలో అంటే రాష్ట్ర రైతాంగం అయితే
వర్షాల కోసం ఎదురు చూస్తున్నాయి, ఆకాశం వైపు ఎదురు చూస్తుంది. ఎందుకంటే వానాకాలం సీజన్ లో మెయిన్ గా మొదటగా వేసేటువంటి పత్తి పంట. సో పత్తి విత్తనాలు కూడా ఆల్రెడీ రైతులందరూ కూడా తమ ఊళ్ళో విత్తడం జరిగింది. కానీ అవి వర్షాధార పంట పత్తి చాలా జిల్లాల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ అయినా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా మన పత్తి పంటను పండిస్తారు. పత్తి పంట కంపల్సరీగా కూడా ఇది వర్షాన్ని బేస్ చేసుకునేటువంటి పండుగ కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మనకు వర్షపాతం నమోదు కాకపోవడంతో కూడా రైతాంగం మీద తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. వానలు కురవాలని కూడా రైతాంగం కోరుకుంటుంది. దాంతో పాటు గత వారం రోజుల క్రితం వరకు కాస్త చల్లబడినటువంటి వాతావరణం అయితే నిన్నటి నుంచి మళ్ళీ టెంపరేచర్ అయితే క్రమక్రమంగా ఇంక్రీజ్ అవుతుంది. వేడి ఉక్కపోత కూడా ఉంటుంది. ఈవినింగ్ టైంలో వడగాళ్ళ ప్రభావం కూడా కొనసాగుతుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.